హాయ్ అండి. ఏంటి చూపించేస్తున్నారు అనుకుంటున్నారా? చూడండి ఫ్రెండ్స్, డిఫరెంట్గా చాలా చాలా టేస్టీ బెండకాయ స్వీట్ కార్నర్ ఫ్రై అండి. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చూసేయండి. టేస్ట్ చూసిన తర్వాతే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. లైక్ అయితే చేయండి. వీడియోలో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేస్తలేదండి. కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్. వెళ్ళిపోద్దామా, చేసేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. షాపింగ్ బోర్డు అయితే తీసుకోండి. ఇలా అయితే చాక్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. బెండకాయలు అయితే తీసుకోండి. బ్రెయిన్కి చాలా మంచిదండి బెండకాయలు అయితే. తెలివితేటలు బాగా పెరుగుతాయండి. మోకాళ్ళలో జిగురు, చేతుల్లో జిగురు పడుతుందండి. ఇలా అయితే అన్నీ లైన్గా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. హెల్త్కి అయితే చాలా మంచిది. ఇలా అయితే ముచ్చుకలన్నీ కట్ చేసేసుకోండి నీట్గా అయితే. ఇలా అన్నీ కట్ చేసిన తర్వాత మళ్ళీ టర్న్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఈ పక్కన కూడా మళ్ళీ సెట్ చేసేసుకోండి అన్నీ కూడా. ఇలాగా ముచ్చుకలన్నీ కూడా ఇవి కూడా తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అయితే ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే బౌల్లోకి అయితే వేసేసుకుందాం అన్నీ కూడా. నీట్గా అయితే కడిగేసుకుందాం ఫ్రెండ్స్. వాటర్ అయితే తీసుకుని 1/2 kg బెండకాయలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. మేమిద్దరం అయితే ఉన్నాము, అందుకని 1/2 kg కరెక్ట్గా సరిపోతుందండి పొద్దున్నకి సాయంత్రానికి. ఇలా అయితే తీసుకోండి ఫ్రెండ్స్. వాటర్ మళ్ళీ తీసుకుని మళ్ళీ అయితే నీట్గా కడిగేసుకోండి 2 సార్లు. కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. నీట్గా దుమ్ము ధూళి ఉంటుంది కదా, నీట్గా కడిగేయచ్చండి. మురికి ఉంటే మొత్తం పోతాయి. ఏమైనా పైన ముళ్ళు అలాది ఉంటే నీట్గా వచ్చేస్తాయండి. ఇలా సాల్ట్ అయితే వేసుకుని కడిగేసుకుని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. వాటర్ అయితే తీసేద్దాం ఫ్రెండ్స్. బెండకాయలు అయితే ఇలా చీరేసుకోండి. కొంచెం ఫ్రై కదా, అందరూ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తారండి. ఇలా నేనైతే గుత్తి వంకాయ కింద కట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కట్ చేసుకోండి. చాలా బాగుంటుందండి ఫ్రై అయితే డిఫరెంట్గా. తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా అయితే అన్నీ కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చండి. ఓన్లీ బాగా ఫ్రై అవుతానికి అంతే. ఇలా అయితే కట్ చేసేసుకోండి అన్నీ కూడా. ఇప్పుడు పుచ్చులన్నీ కూడా చూసుకోండి ఫ్రెండ్స్. మనం కోసేటప్పుడే కనిపిస్తాయి, కానీ మళ్ళీ చూసుకోండి. అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. మా చెట్టు కాయలే అన్నీ కూడా. ఇవి అయితే పక్కన పెట్టేసుకుందాం. ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే 3 తీసుకున్నా. ఇలా అయితే కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చక్రాల కింద అయితే కట్ చేసుకోండి. డిఫరెంట్గా ఎప్పుడు పీసు సీరుకులు కట్ చేసుకుంటాం కదా, ఇలా చక్రాల కింద కట్ చేసుకున్న తర్వాత ఇలా బాండ్లో అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్.
హీట్ అయింది లేనిది చూసుకోండి. ఆయిల్ అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రై కదా ఎక్కువే పడుతుందండి. కొంచెం పసుపు అయితే వేసుకోండి ఫస్ట్కి అయితే. బెండకాయలు అయితే ఇలా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఎగ్స్ ఎలా వేపుతామో అలా అయితే వేపేసుకోండి. ఇలా అయితే అన్నీ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే కొంచెం కొంచెంగా కలుపుకోండి. ఆయిల్లో అయితే బాగా కలర్ రావాలండి. బాగా కుక్ అయిపోవాలి బెండకాయ అయితే లోపల గింజలతో సుద్దా. హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి. ఇలా అయితే తినడానికి కూడా చాలా టేస్టీ అండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చిన్న ముక్కలు, ఈ టైప్ ముక్కలు ఏవైతే డిఫరెంట్గా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి ఇవి అయితే తినే కొలది తినాలనిపిస్తుందండి. ఇలా అయితే పక్కకు పెట్టేసుకోండి ఫ్రెండ్స్. బాగా వేగిన తర్వాత బాగా కుక్ అవుతాయండి. సైడ్కి అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. తీయాల్సిన పని లేదండి అస్సలు. ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఈ మూడు కూడా హాఫ్ స్పూన్ వేసుకోండి ఫ్రెండ్స్. మీ కర్రీ తగ్గట్టుగా వేసుకోవచ్చండి. నేను అయితే పావు కిలో ఉన్నాయి కదా, 250 గ్రాములు ఉన్నాయి. అందుకని నేను ఈ క్వాంటిటీ అయితే వేసుకున్నా. ఎండుమిర్చి అండి 2, కరివేపాకు 4 రెమ్మలు. ఇలా అయితే వేసుకోండి ఫ్రెండ్స్. వేసేసుకొని ఆనియన్స్ వేసేసుకోండి. ఈ చక్రాలన్నీ కూడా చాలా టేస్టీ అండి. చాలా బాగుంటుంది. ఈ టైప్గా డిఫరెంట్గా చేసుకుని చూడండి ఫ్రెండ్స్. ఇవైతే కలర్ వచ్చే వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకోండి ఫ్రెండ్స్. స్వీట్ కార్నర్ అయితే ఒలిచేసుకుందామండి. ఈ లోపల ఆనియన్స్ మగ్గే లోపల ఇలా అయితే ఒలిచేసుకున్నా. ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయండి బాగా. స్వీట్ కార్నర్ అయితే వేసేసుకోండి. బాగా ఫ్రై చేసేయండి ఫ్రెండ్స్. బాగా కుక్ అవ్వాలండి స్వీట్ కార్నర్ అయితే. చాలా టేస్టీ అండి ఈ కర్రీ అయితే. నేను టేస్ట్ చేసిన తర్వాత మీకు కూడా చూపిస్తున్నా. ఇవి కూడా ఒకసారి కదపండి, కిందకి పైకి కుక్ అవుతాయి బాగా. ఇవి చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయినాయో. కొంచెం కారం, సాల్ట్ వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇవి అయితే సెంటర్లోకి లాగేసుకోండి. బాగా ఉప్పు కారం బాగా పట్టాలి కదా, అందుకని ఇప్పుడైతే వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే అంతా వేసేసుకోండి. ఇప్పుడైతే కొంచెం వెన్న అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెష్ వెన్న వేసుకోండి. అంతా ఫ్రై అయిపోయింది కదా, బాగా అయితే అన్నీ ఫ్రై అయినాయి. ఇప్పుడైతే వెన్న వేసుకోండి ఫ్రెండ్స్. విపరీతమైన కమ్మదనం వస్తుందండి వెన్న వల్ల.
స్మూత్గా కూడా ఉంటాయి అన్నీ కూడా. టేస్టీ కూడా సూపర్ అండి. ఇప్పుడైతే అంతా నీట్గా కలిపేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే అంతా కలిపేసుకున్న తర్వాత ఎల్లిపాయలు అయితే 2 పీలర్ అయితే తీసుకొని ఇలా అయితే సన్నగా అయితే తురిమేయండి. రెండు కరెక్ట్గా సరిపోతాయండి. కావాలితే మీరు దంచుకునన్నా వేసుకోవచ్చు, ఒలుచుకునన్నా వేసుకోవచ్చు. నేనైతే ఇందులోకి అయితే ఇలా వేస్తున్నా. టేస్ట్ బాగుంటుందండి, స్మెల్ కూడా బాగుంటుంది. గరం మసాలా అండి, మీకు కావాల్సినంత వేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్, స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. చికెన్ స్మెల్ అయితే వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా అయితే అంతా కలిపేసుకోండి ఫ్రెండ్స్. అంతా కూడా దగ్గరగా జోడించుకోండి. మూత అయితే గాలాడకుండా పెట్టేసుకుందామండి. ఒక 10 మినిట్ దాకా తీయొద్దు అస్సలు, బాగా కుక్ అయిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి, స్మెల్ బాగుంటుంది. ఇప్పుడైతే తీసి చూడండి ఫ్రెండ్స్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది, బాగా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుందండి. చూడండి ఫ్రెండ్స్, స్వీట్ కార్నర్ అయితే బాగా కుక్ అయిపోయినాయి. కలర్ఫుల్ అయితే చాలా బాగుంది, సూపర్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీరు చేసుకున్న తర్వాతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ అండి, బాయ్.